హాయ్ ఫ్రెండ్స్, రీఛార్జ్ ఐడి తీసుకున్న ప్రతి రీటైలర్లు ఎయిర్టెల్ జియో రీఛార్జ్ చేసే సమయంలో 299 ప్లాన్ వర్క్ అవ్వడం లేదు. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోండి. జియోలో మనం టచ్ చేసిన వెంటనే 299 ప్లాన్ నాట్ వర్కింగ్ అనేది మనం క్లియర్గా చూడవచ్చు. అలానే ఎయిర్టెల్లో మనం టచ్ చేసిన వెంటనే 299 ప్లాన్ నాట్ వర్కింగ్ అనేది క్లియర్గా మెన్షన్ చేసి ఉందండి. దయచేసి ప్రతి రీటైలర్లు రీఛార్జ్ చేసే ముందు ఈ విషయం తెలుసుకోండి. 299 ప్లాన్ అనేది కంపెనీ క్లోజ్ చేశారు కనుక ఈ ప్లాన్ అనేది రీఛార్జ్ అవ్వదండి. ఏం చేయాలి అంటే మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఆఫర్లో చెక్ చేయండి. ఇక్కడ ఏ ప్లాన్తో రీఛార్జ్ చేయాలో మనం క్లియర్గా చూడవచ్చండి. ఇక నుంచి మనం 349 ప్లాన్తోనే మనం రీఛార్జ్ చేయవలసి ఉంటుందండి. కనుక ఇది అన్లిమిటెడ్ 5G అంటే రోజుకి 2 GB డేటా ఇస్తారండి, 8 రోజులు వ్యాలిడిటీ. కనుక ఈ ప్లాన్ నుంచే మనం రీఛార్జ్ చేయవలసి ఉంటుంది. ఇక నుంచి 299 ప్లాన్ అనేది వర్క్ అవ్వడం లేదు. దయచేసి ఈ విషయం తెలుసుకోండి. రీఛార్జ్ ఐడి కావాల్సిన వారు దయచేసి సంప్రదించండి. ఇలాంటి రీఛార్జ్ ప్లాన్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.